ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 23వ తేదీన గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీతో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అలాగే వారు ఎందుకు వస్తున్నారు, మీ అవసరం ఏమిటో పూర్తిగా తెలుసుకొని వారితో నడుచుకోండి. అలాగే గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ప్రేమలో మోసపోయిన వారు మళ్ళీ తిరిగి ప్రేమ అనే రూపంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో ఏ విధంగా నడుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. తులారాశి వారు ప్రేమ సంబంధాలలో సామరస్యం, సమతుల్యత మరియు సౌందర్యాన్ని కోరుకుంటారు. శుక్రుడు పాలనలో ఉండడం వల్ల వీరు ఆకర్షణీయంగా, దౌత్యనీతంగా వ్యవహరిస్తూ భాగస్వామితో లోతైన బంధాన్ని ఇష్టపడతారు. నమ్మకమైన ఆప్యాయత కలిగి ప్రేమ జీవితాన్ని వీరు కలిగి ఉంటారు. కాబట్టి తులారాశి వారి ప్రేమ చాలా గొప్పది. వీరి ప్రేమ నిజాయితీగా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారి ప్రేమ జీవితం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారు బంధాలలో గొడవలను అసహించుకుంటారు. ఎప్పుడూ శాంతి, సమతుల్యత కోసం ప్రయత్నిస్తారు. వీరు సహజంగానే శృంగార ప్రేమికులు. భాగస్వామిని లేదా పార్ట్నర్ని సంతోషపెట్టడానికి, వారితో సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు. వీరు సంబంధాలలో అంకిత భావం, నమ్మకం కలిగి ఉంటారు. తమ భాగస్వామికి కావలసిన సంతోషాన్ని, సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించడంలో వీరు ముందుంటారు. ఏదైనా సమస్య వచ్చినట్లయితే సంఘర్షణను నివారించడం వల్ల వీరు తమ మనసులోని నిజమైన భావాలను, కోరికలను వ్యక్తపరచడంలో విఫలం కావచ్చు. ఇది కొన్నిసార్లు బంధంలో అపోహాలకు దారితీయవచ్చు. కానీ వీరి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. మనసులో ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోకుండా ఉంటారు. ఇక ఈ రాశి వారికి మిథునం, కుంభరాశి వారు చాలా అనుకూలంగా ఉంటారు. వీరితో సంబంధం కుదిరినట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈ రోజున విద్యార్థులకు ఈరోజు పోటీ రంగాల్లో ప్రత్యేక విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీ మాట తీరుతో పాటు మందిని ఆకట్టుకుంటారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపబడుతుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ నెరవేరే అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఎంతో ఆనందంగా సమయం అనేది గడుపుతారు. మీ మాటలపై నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి సమయంలో ఎలాంటి పని పూర్తి చేయాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే సకాలంలో పనులు పూర్తి చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. మరోవైపు మీకు నచ్చిన వ్యక్తులను కలుస్తారు. సాయంత్రం సరదాగా విహారయాత్ర చేయాలని అనుకుంటారు. మీ విలాసాల కోసం ఈరోజు కాస్త ఖర్చు పెంచుతారు. ఈరోజు చాలా కోర్టులో ఉన్న కేసులన్నీ ఈరోజు విజయం అనేది సాధిస్తారు.
అయితే కొందరు ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి, కానీ మీకు ఎలాంటి ఇబ్బంది నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ఉద్యోగస్తుల కార్యాలయాలలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు స్నేహితుల నుండి అనేక రంగాలలో మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వారు చాలా మంచివారు. వీరి మనసు సున్నితంగా ఉంటుంది. అదేవిధంగా వీరిని ప్రేమ అనే రూపంలో కొంతమంది మోసం చేశారు. గతంలో వీరిని అవసరం తీర్చుకొని ఆర్థికంగా నష్టం చేసి వీరిని వదిలేశారు. వీరి ప్రేమ చాలా గొప్పది. తులారాశి వ్యక్తి ప్రేమ ఎంత నిజాయితీగా ఉంటుందో ఇతరుల ప్రేమ కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కానీ గతంలో ఈ రాశి వారు చాలా గాఢంగా ప్రేమించారు, పూర్తిగా నమ్మారు, వారి జీవితం అనుకున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని పూర్తిగా ఆర్థికంగా నష్టాలు చేయాలని నటించారు. గత కొన్నాళ్ళుగా చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు మంచి సమయం వచ్చింది. శనీశ్వరుడు వీరికి అనుకూలత అనేది మంచి చేసి వెళ్ళాడు కాబట్టి ఏది చేసినా కలిసి వస్తుంది. మెల్లిమెల్లిగా ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడుతుంది. ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ వీరు పై అంచుల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆర్థికంగా చాలా లాభాలు, మంచి మార్గాలు అనేవి వస్తున్నాయి. కాబట్టి వీరు జీవితంలో కోల్పోయినవన్నీ మళ్ళీ తిరుగు తెచ్చుకునే వీరికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఇది చూసి గతంలో మోసం చేసిన వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీ జీవితంలో గతంలో మోసం చేసిన వారు ఒక్కరైనా ఈరోజు ఎదురవుతారు, లేదా ఫోన్ కాల్ ద్వారా అయినా దగ్గర కావాలని చూస్తున్నారు. కానీ గతంలో చేసిన మోసం మీరు మర్చిపోకండి. మళ్ళీ వారిని దగ్గరికి తీసుకున్నట్లయితే తిరిగి మళ్ళీ గతంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా నష్టాలు రాకుండా చూసుకోవాలంటే వారిని దూరంగా ఉంచండి. ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే వ్యాపార పరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు అనేవి లేవు. వీరు ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టండి. సంతోషంగా వ్యాపారం అనేది కొనసాగుతుంది. ఉద్యోగ పరంగా చూసినట్లయితే ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు ఈరోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఉద్యోగ మార్పిడి అనేది త్వరగానే సక్సెస్ అవుతుంది. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. విజయం అనేది సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ స్థిరపడతారు. ఈ రాశి వారికి కుటుంబ బరువు బాధ్యతలు చిన్నప్పటి నుండే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా వీరు భయపడకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ ఆర్థిక స్థితి గతంలో చాలా ఇబ్బందులు పెట్టింది, కానీ ఇప్పుడు మెరుగుపడుతుంది. కాబట్టి ఖర్చు అనేది తగ్గించుకోండి. మళ్ళీ గతంలోకి వెళ్ళే అవకాశాలు తీసుకురావద్దు. ఆర్థికంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. కాబట్టి ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. ఖచ్చితంగా జీవితంలో మీరు సక్సెస్ అనేది చూస్తారు.